మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ బాబు పౌరసత్వం కేసులో సోమవారం హైకోర్టు వెలువరించిన తీర్పుపై వేములవాడ రూరల్ మండల కాంగ్రెస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రూరల్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు వక్లాభరణం శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మీడియాతో మండల అధ్యక్షుడు వక్లాభరణం శ్రీనివాస్, మాజీ ఎంపీపీ రంగు వెంకటేశం గౌడ్ మాట్లాడుతూ రమేష్ బాబు పౌరసత్వంపై విప్ ఆది శ్రీనివాస్ చేస్తున్న 15 ఏళ్ల న్యాయ పోరాటంలో చివరికి న్యాయం గెలిచిందన్నారు. ప్రజలను, న్యాయ వ్యవస్థను తప్పుదోవ పట్టించి ఎమ్మెల్యేగా కొనసాగిన రమేష్ బాబుకు శిక్ష పడాలన్నారు. రమేష్ బాబు పచ్చి అబద్దాల కోరు అని నేటి ఉన్నత న్యాయస్థానం తీర్పుతో తేలిపోయిందన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ రొండిరాజు, మాజీ ఎంపీపీ రంగు వెంకటేష్ గౌడ్, బీసీసీఎల్ అధ్యక్షుడు వంగపల్లి మలేశం, మాజీ సర్పంచ్ కరుణాకర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ పాలకుర్తి పరశురాం, శంకర్, రూరల్ యూత్ అధ్యక్షుడు రోమాల ప్రవీణ్ కుమార్, ఉపాధ్యక్షులు బండా శ్రీనివాస్, బొడ్డు ప్రశాంత్, నేదూరి రమేష్, రాకేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఆదిశీలన నాయకత్వం, ఆదిశీలన నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. ఈరోజు గౌరవ శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు 2009 నుంచి మాజీ ఎమ్మెల్యే, అంటే ఆయనకు అర్హత లేదు ఎమ్మెల్యే అని కూడా తప్పుడు ధృవపత్రాలు సృష్టించి ఈ ప్రాంత ఎమ్మెల్యేగా గెలిచి 2009 నుంచి 2023 వరకు ఈ ప్రాంతంలో, ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో మరి అనేక అల్లకల్లోలు సృష్టించి, తప్పుడు నిర్ణయాలు సృష్టించి అనేక ప్రజల్ని ఇబ్బందులు పెట్టుకుంటూ మరి ఎమ్మెల్యే గెలిపించినటువంటి రమేష్ బాబు గారి తీర్పు ఈరోజు మా శాసనసభ్యులు గౌరవ ఆది శ్రీనివాస్ గారు గెలిచి మరి అట్లాగే ఈ తెలంగాణ తల్లి సోనియా గాంధీ పుట్టినరోజే మరి ఈ తీర్పు రావడం మా ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో చాలా ఆనందదాయకం, చాలా సగర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం. మరి గడిచినటువంటి కాలంలో 2009 నుంచి ఈ రోజు వరకు కూడా గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారు తప్పుడు ధృవపత్రాలు సృష్టించారని చెప్పి పలుమార్లు అనేక రకాలుగా ఈ కేంద్ర ప్రభుత్వానికి కానీ అప్పుడున్న రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఆ కోర్టులో వాళ్ళందరూ కూడా కాపాడుకుంటూ వచ్చిండ్రు. మరి ఈ రోజుకు అంతిమ విజయం గౌరవ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ గారిదే అని చెప్పి చెప్పక తప్పదు. మరి గడిచినటువంటి కాలంలో అనేక సమస్యలు, ఈ ప్రాంతంలో అనేక సమస్యలు, మరి ఇక్కడ ఉన్నటువంటి వాటి మీద కొట్లాడి మరి ఒక ప్రభుత్వ ప్రతినిధిగా ఎమ్మెల్యే గెలిచి ప్రభుత్వ విప్గా గెలిపించినందుకు మరి ఈరోజు ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసుకుంటూ మరి ముందటికి పోతున్న తరుణం. ఈ తరుణంలో ఈ తీర్పు రావడం చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం. మరి గౌరవ ఎమ్మెల్యే అని మాజీ ఎమ్మెల్యే రమేష్ బాబు తప్పుడు ధృవపత్రాలు సృష్టించినందుకు వారిని తప్పకుండా శిక్షించే విధంగా మరి తప్పకుండా కూడా మేము పోరాటం చేస్తాం. మరి అలవెన్సులు కావచ్చు, జీతం కావచ్చు, మరి శాసనసభలో నిర్ణయాలు కావచ్చు, తప్పుడు నిర్ణయాలు తీసుకున్నటువంటి వాటి మీద తప్పకుండా కూడా హైకోర్టులో కేసు వేస్తా అని చెప్పి తప్పకుండా ఇక్కడ చాలా నష్టపోయినాం ఆయన చేయబట్టి. ఆయన తప్పుడు నిర్ణయాలతో ఈ ప్రాంత ప్రజలు కూడా అనేక మార్లు వెనుకబడ్డది. గతంలో మరి శాసనసభ్యులు పెద్దలు ఆది శ్రీనివాస్ గారు చెప్పిండ్రు, వేములవాడ ఎందుకో వెనుకబడ్డదని చెప్పి. మరి ఆ వెనుకబడతనం ఇక్కడ తప్పుడు ధృవపత్రాలు సృష్టించినటువంటి ఎమ్మెల్యే మీద చట్టరీత్యా చర్యలు తీసుకునే విధంగా తప్పకుండా పోరాడతామని చెప్పి మరి ఆయన కేసు ఈరోజు గెలిచినందుకు గౌరవ శాసనసభ్యులకు వేములవాడ రూరల్ పార్టీ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఆత్మ గౌరవాన్ని కాపాడేందుకు తెలంగాణ యొక్క అమరవీరుల యొక్క మాటను నిలబెడుతూ మనకు తెలంగాణ ఇచ్చినటువంటి రోజు శుభ సందర్భంగా వారికి ప్రత్యేకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ వేములవాడ నియోజకవర్గం చెందినటువంటి పెద్దలు ఆది శ్రీనివాస్ గారు ఎప్పుడైతే రమేష్ బాబు జర్మనీ పౌరసత్వం తీసుకొని తెలంగాణ గడ్డ లోపల, అదేవిధంగా భారతదేశం లోపల మరి భారతదేశ ప్రజలను, ఈ ప్రాంత ప్రజలను మోసం చేసి ఇక్కడ మరి శాసనసభ్యులుగా నిలబడ్డారు. అతనికి అర్హత లేదని చెప్పి పలుమార్లు మరి అతను కోర్టు లోపలికి వెళ్ళడం జరిగింది. ఒకసారి దాదాపు 10-15 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి రమేష్ బాబు తన యొక్క ప్రభుత్వం లోపల ఉండుకుంటూ
కోర్టులను కూడా తప్పుతో పట్టిస్తూ ఈరోజు ఈ ప్రాంతంలో కూడా ఎమ్మెల్యేగా చెల్లెమ్మలైనటువంటి రమేష్ బాబు కుట్రను ఈరోజు హైకోర్టు మరి ఏదైతే ఆది శ్రీనివాస్ గారికి కోర్టులపై విశ్వాసం ఉన్నది కాబట్టి కోర్టులను నమ్ముకొని దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నటువంటి వ్యక్తిగా ఆ కోర్టే ఈరోజు మరి ఆ రమేష్ బాబు యొక్క మరి మూర్ఖత్వాన్ని ఆయన యొక్క పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ఈ రోజు ఏదైతే ఇక్కడ జీతాలు తీసుకుంటూ ఇక్కడ రాజభోగాలు చేసినటువంటి రమేష్ బాబుకు 30 లక్షల రూపాయలు కట్టాలని న్యాయం కోసం పోరాడినటువంటి మరి ఆదిశీనన్న గారికి కూడా 25 లక్షల రూపాయలు కూడా ఇవ్వాలని కోర్టు తీర్పు చేయటం చాలా సంతోషకరంగా మేము భావిస్తూ ఇదే విధంగా రాబోయే రోజుల్లో కూడా రమేష్ బాబు ఏదైతే పౌరసత్వాన్ని మరి భారతదేశ ప్రజలకు మోసం చేసిండో ఆయన కఠినంగా శిక్షించి జైల్లో కూడా పెట్టవలసిందిగా మేము విజ్ఞప్తి చేస్తూ అదేవిధంగా ఈ న్యాయమైన పోరాటం కోసం హార్నిషర్ పోరాటం చేసి మరి విజయం సాధించినటువంటి ఆది శ్రీనివాస్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు చేస్తున్నాం.